హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైన ఆడిటింగ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను. వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరే సొంతంగా ఆలోచించి ఏది ఏ ఆన్సరు అనేది ఒకటికి రెండుసార్లు చూసి తర్వాత ఆన్సర్స్ చెక్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే సక్సెస్కి మీరు దగ్గర అవుతూ ఉంటారు. కాబట్టి అందుకోసం మీకోసం ప్రత్యేకంగా ఈ బిట్స్ అందిస్తున్నాను. కేవలం ఆడిటింగ్ మీదనే కంప్లీట్గా. ఆడిట్ యొక్క ముఖ్య అంశం: ఏ అభిప్రాయం వ్యక్తీకరణం, బి మోసం మరియు లోపం యొక్క గుర్తింపు మరియు నివారణ, సి రెండు ఏ మరియు బి, డి ఆడిట్ రకంపై ఆధారపడి ఉంటుంది. సెకండ్, ICAI కౌన్సిల్ జారీ చేసిన AAS-2 యొక్క శీర్షిక. ఆర్థిక నివేదికల యొక్క లక్ష్యం మరియు పరిధి. ఆర్థిక నివేదికల ఆడిట్ యొక్క లక్ష్యం మరియు పరిధి. ఒక సంస్థ యొక్క వ్యాపారం యొక్క లక్ష్యం మరియు పరిధి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ యొక్క లక్ష్యం మరియు పరిధి. నెక్స్ట్, ఆర్థిక నివేదికలపై అభిప్రాయం ఏమిటంటే క్రింది వానిలో ఏది నిజం కాదు? ఏ ఆడిటర్ ఆర్థిక నివేదికల మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. బి తన అభిప్రాయం వ్యాపార భవిష్యత్తు సాధ్యతకు హామీ లేదు. సి అతను ఆర్థిక నివేదికల్లో మోసం మరియు లోపాల గుర్తింపు మరియు నివారణకు బాధ్యత వహిస్తారు. డి గుర్తించబడిన అకౌంటింగ్ సూత్రం స్థిరంగా ఉందో లేదో అతను పరిశీలించాలి. నెక్స్ట్, ఫోర్త్ వన్. క్రింది వాటిలో AAS-4 ప్రకారం ఆడిట్ పరిమితి ఏది కాదు? ఏ ఆడిటర్ యొక్క తీర్పు యొక్క లక్ష్యత, బి ఎంపిక పరీక్ష, సి సాక్ష్యం యొక్క ప్రేరణ, డి అంతర్గత నియంత్రణ వ్యవస్థ యొక్క పరిమితులు. 5. ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ బాధ్యతలను నిర్వహించే AAS-1లో ఎన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి? ఏ 9, బి 14, సి 7, డి 8. సిక్స్త్ వన్. ఒక మంచి ఆడిట్ నివేదిక తప్పక క్రింది అర్హతలతో ఏదో ఒక దాన్ని కలిసి ఉండాలి. ఏ ఇది నిర్వహణకు నిర్మాణాత్మక మరియు సకాలంలో సూచనలు అందించాలి. బి తప్పులను ఎత్తి చూపకూడదు. సి వాస్తవ సమాచారం ఆధారంగా ఉండకూడదు. డి ఇది బ్యాలెన్స్ షీట్ ఆధారంగా ఉండకూడదు. నెక్స్ట్, సెవెంత్ వన్. ఒక ఆడిటర్ యొక్క బాధ్యతలు: ఏ సివిల్, బి క్రిమినల్, సి సివిల్ అండ్ క్రిమినల్, డి అధికారిక. ఎయిత్, సమాచారం: ఏ డేటా సేకరణ, బి ఒక ప్రాసెస్డ్ డేటా, సి ఒక టెక్స్ట్ డేటా, డి ఆడియో వీడియో డేటా. నైన్త్ వన్. డాష్ కోసం ప్రత్యేక ఆడిట్ అవసరం: ఏ అసమర్థమైన ఆందోళన, బి ప్రాసెసింగ్, సి ట్రేడింగ్ ఆందోళన, డి తయారీ ఆందోళన. 10. మొదటి ఆడిటర్లు 1 సంవత్సర కాలం, బి 2 సంవత్సరాల కాలం, సి 3 సంవత్సరాల కాలం, డి మొదటి వార్షిక సాధారణ సమావేశం ముగింపు వరకు. 11. కంపెనీ ఖాతా యొక్క ఆడిట్: ఏ నిర్బంధం, బి అవసరం, సి నివారించడం, డి డైరెక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది. 12. సంస్థ యొక్క అంతర్గత ఆడిటర్ డాష్ ఉండాలి: ఏ అకౌంటెంట్ ఖర్చు, బి చార్టర్డ్ అకౌంటెంట్, సి ICWA, డి ప్రొఫెషనల్ అర్హత కలిగి లేదు. 13. జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ఆడిటర్లను డాష్ ద్వారా నియమిస్తారు: ఏ సంస్థ డైరెక్టర్లు, బి వార్షిక సాధారణ సమావేశం, సి వార్షిక సమావేశంలో ఎన్నికలు, డి డిబెంచర్ హోల్డర్స్. 14. కంపెనీ ఆడిటర్ని డాష్ ద్వారా తొలగించవచ్చు: బోర్డు డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్, డి జనరల్ సమావేశం. నెక్స్ట్, 15th. లోతు ఆడిట్ అంటే ప్రతి ఆడిట్ యొక్క ఆడిట్, బి ప్రతి అంశం యొక్క ఇంటెన్సివ్ ఆడిట్, సి
కొన్ని అంశాల ఇంటెన్సివ్ ఆడిట్, డి ఆడిట్. 16 సమన్వయ ఆడిట్ డాష్లో భాగం, అంతర్గత తనిఖీ వ్యవస్థ, బి నిరంతర ఆడిట్, సి అంతర్గత ఆడిట్ సిస్టమ్, డి ఫైనల్ ఆడిట్. 17 భారతదేశంలో బ్యాలెన్స్ షీట్ ఆడిట్ డాష్కు పర్యాయపదంగా ఉంది. ఏ వార్షిక ఆడిట్, బి నిరంతర ఆడిట్, సి వివరణాత్మక ఆడిట్, డి చట్టబద్ధ ఆడిట్. 18 లోతు ఆడిట్ డాష్కు పర్యాయపదంగా ఉంటుంది. ఏ సంపూర్ణ ఆడిట్, బి పూర్తి ఆడిట్, సి ఫైనల్ ఆడిట్, డి వివరణాత్మక ఆడిట్. 19 బ్యాలెన్స్ షీట్ ఆడిట్లో డాష్ ధృవీకరణ ఉంది. ఏ ఆస్తులు, బి బాధ్యతలు, సి ఆదాయం మరియు ఖర్చు ఖాతా, డి పైవన్నీ. 20 నిరంతర ఆడిట్ గురించి క్రింది ప్రకటనల్లో ఏది నిజం కాదు? ఏ దీన్ని రెగ్యులర్ విరామం వద్ద నిర్వహిస్తారు, బి ఇది రోజువారీగా జరపవచ్చు, సి ఒక మంచి అంతర్గత నియంత్రణ వ్యవస్థ కలిగి ఉన్నప్పుడు ఇది అవసరం, డి ఖరీదైనది. 21 వాచింగ్ సూచిస్తుంది. ఏ రసీదుల తనిఖీ, బి రికార్డుల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వోచర్లు పరీక్షించడం, సి అకౌంటింగ్ రికార్డుల సునిశ్చిత తనిఖీ, డి వివిధ ఆస్తులను పరిశీలించడం. 22 కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపు సహాయంతో ధృవీకరించబడాలి. ఏ రుణదాత ప్రకటన, బి సప్లయర్స్తో కరస్పాండెన్స్, సి క్యాష్ మెమోస్, డి లెడ్జర్ ఖాతాలు. 23 కొనుగోలు రిటర్న్ సహాయంతో వాయిస్ చేయాలి. ఏ కొనుగోలు గమనికలు, బి క్రెడిట్ నోట్స్, సి గూడ్స్ ఇన్వాయిస్ బుక్, డి క్యాష్ బుక్. 24 ఆడిటర్ ఒక విలువైన వ్యక్తి కాదు పేర్కొనబడింది. ఏ కింగ్ స్టోన్ కాటన్ మిల్స్ కేస్, బి లండన్ మరియు జనరల్ బ్యాంక్ కేస్, సి లెస్ వర్సెస్ నీచెడ్ కో లిమిటెడ్ కేస్, డి లండన్ ఆయిల్ స్టోరేజ్ కేస్. 25 కంపెనీ యొక్క మొదటి ఆడిటర్ను డాష్ నియమిస్తారు. ఏ వాటాదారులను భాగస్వామ్యం చేయండి, బి కేంద్ర ప్రభుత్వం, సి కంపెనీ లా బోర్డ్, డి డైరెక్టర్ల బోర్డ్. 26 సంస్థ యొక్క ఆడిటర్ కార్యాలయం డాష్ ఉంటుంది. 1 సంవత్సర కాలం, బి చట్టబద్ధ సమావేశాన్ని నిర్వహించడం వరకు, సి మొదటి వార్షిక సాధారణ సమావేశం ముగింపు వరకు, డి ఒక కొత్త ఆడిటర్ నియమితులయ్యే వరకు. 27 వార్షిక సాధారణ సమావేశంలో నియమించబడని ఒక ఆడిటర్ను నియమించేది. ఏ కేంద్ర ప్రభుత్వం, బి డైరెక్టర్ల బోర్డు, సి వాటాదారులు, డి కంపెనీ లా బోర్డ్. 28 ఒక ప్రత్యేక ఆడిటర్ను డాష్ నియమిస్తారు. ఏ వాటాదారులు, బి డైరెక్టర్ల బోర్డు, సి కేంద్ర ప్రభుత్వం, డి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 29 ఒక కంపెనీ ఆడిటర్ సాధారణంగా వీరికి నివేదికను సమర్పించాలి. ఏ వాటాదారులు, బి కేంద్ర ప్రభుత్వం, సి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, డి డైరెక్టర్ల బోర్డు. 30 ఒక ప్రత్యేక ఆడిటర్ తన నివేదికను ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? ఏ వాటాదారులు, బి కేంద్ర ప్రభుత్వం, సి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, డి డైరెక్టర్ల బోర్డు. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్స్ చూడండి. 1D 2B 3C 4A 5A 6A 7C 8B 9A 10D 11A 12B 13B 14D 15C 16C 17A 18D 19D 30C 21B 22D 23B 24A 25D 26C 27A 28C 29A 30B. సో ఈ వీడియో కొంచెము మీకు షేక్ అయింది, కొంచెం కనపడకపోవచ్చు సరిగా, కానీ వీలైనంత వరకు కరెక్ట్గానే ఇచ్చాను. షేకింగ్ అయింది అయినా కానీ మీరు వాయిస్ వింటూ అది చదువుతూ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు సబ్జెక్టు పట్ల అవగాహన పెరగడమే కాకుండా పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా కామర్స్ పోటీ పరీక్షల్లో మీకు సక్సెస్ కావాల్సిన ప్రాక్టీస్ దొరుకుతుందని ఆశిస్తూ
వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.